నంద్యాల జిల్లా మహానంది మండలం చెంచులక్ష్మీగూడెంలో గ్రామానికి జనసేన పేరిట సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గూడెం ప్రజల దాహార్తిని తీర్చేందుకు పార్టీ నాయకులు మురళి, చందు ఆధ్వర్యంలో 3000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, సీనియర్ నాయకులు భవనాసి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ అంటే అందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ కుటుంబమేనని, వారి నుండి జన సైనికులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం మాటల నాయకుడు కాదు, చేతుల నాయకుడని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గూడెం ప్రజలు పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీ నాయకులకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. మా మహానంది మండలం జనసేన నాయకులు మురళి గారు, అలాగే చందు గారు, అలాగే మా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈరోజు సేవా కార్యక్రమాలు పెట్టింది పేరు మెగా ఫ్యామిలీ. ఆ విధంగా సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసము సేవా కార్యక్రమం అయితేనేమి, అటు రాజకీయ పరంగా అయితేనేమి ఈ మహానంది మండలంలో ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు. వారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ మహానంది మండలం చెంచుగూడానికి ఇక్కడ వాటర్ సదుపాయానికి ఒక ట్యాంక్ అవసరమని ఇక్కడ ఉన్న ప్రజలు అడిగితే మా మహానంది నాయకులు వారు ఎంతో ప్రయాసపడి ఈరోజు వాళ్ళకు ట్యాంక్కి స్పాన్సర్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి తరఫు నుంచి. ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా జనసేన మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం సేవా కార్యక్రమాలు అయితేనేమి, అటు రాజకీయ పరంగా అయితేనేమి, మన ప్రజలకు వారి సమస్యలు అయితేనేమి, ఏవైతేనేమి మీరందరూ ముందుండి వారి సమస్యలు సాల్వ్ చేసి మన పార్టీకి, మన అధినాయకుడికి, అలాగే ప్రజలకు మంచి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబో రోజుల్లో కూడా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనము అనుకున్న స్థానంలో చూడాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా రాబో రోజుల్లో మంచి జరగాలంటే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. మా మహానంది మండలం జనసేన